ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. నదులను అనుసంధానించి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామన్నారు. అనకాపల్లి జిల్లా దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. గోదావరి జలాలను విశాఖకు తరలించి తీరుతామని స్పష్టం చేశారు. పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత వైకాపా పాలనలో పోలవరాన్ని నిండా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం పూర్తయ్యేలోగా ఎత్తిపోతల పథకం ద్వారా సాగు, తాగునీరు అందిస్తామన్నారు. అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం కుడికాల్వ పనులను ఆయన పరిశీలించారు. పెండింగ్ పనులను తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి దాన్ని గోదావరిలో కలిపేశారు. కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. కరువు అనే సమస్య ఉండదు. పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక 2500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పచెపుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంక కాలయాపన లేదు. ఒక 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనివల్ల దగ్గర 1,00,000 ఎకరాలకు ఈ అనకాపల్లో నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార వరకు వెళ్తుంది. వంశధార, గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డీఏ అభీష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనకాపల్లి జిల్లాలోని 3 చక్కెర కర్మాగారాలు పడకేసే పరిస్థితికి తెచ్చారని వాటిని పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.